భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామి కింతుం సహస్రశస్తం ప్రణమామి నిత్యం. కలౌ చండీ వినాయకః. భూనాయకుడు, ధననాయకుడు, విఘ్ననాయకుడు అయినటువంటి ఆ మహాగణపతికి చాలా ఇష్టమైనటువంటిది, అత్యంత ప్రీతికరమైనటువంటిది మోదకములు. ఆ ఒక్క మోదకములు 1,00,000 మోదకాలతో ఆ స్వామివారికి లక్ష్మీ గణపతి హోమంగా ఆ 1,00,000 మోదకాల్ని కనుక అందించినట్లయితే ఆయన నుంచి వచ్చేటువంటి అనుగ్రహం వర్ణించలేనటువంటిది. మన ఒక్క జీవిత విధానం, జీవిత గమ్యం అంతయు కూడా ఆయన యొక్క అనుగ్రహ ఫలంతోటే ముందుకు నడుస్తుంది. కనుక ఆ ఒక లక్ష్మీ గణపతి మహాయాగం చేయాలి అనేటువంటిది ఈ మాఘమాసములో సంకల్పం. మీరు అందరూ సమగ్రంగా సహకరించి ముందుకు రాగలిగితే, అనగా కనీసం ప్రతి ఒక్కరూ ఆ స్వామివారికి 1,100 మోదకములు సమర్పించేటువంటి విధానంలో ముందుకు రాగలిగితే, మనమందరము కలిసి ఈ మాఘమాసంలో ఒక మంచి సమయం చూసుకొని ఆ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనమందరము కూడా పొందాలి అనేటువంటిది సత్సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చాలి అంటే ఒకరు లేదా ఇద్దరు 10 మంది కలిస్తే అవ్వదు. ఎంతోమంది శ్రమించి ముందుకు వస్తే మాత్రమే ఆ ఒక మహత్ కార్యాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళగలుగుతాము. ఎందువలనంటే 1,00,000 మోదకములు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ 1,00,000 మోదకాలతోటి లక్ష్మీ గణపతి హోమము చెయ్యటము అనంటే సామాన్యమైన విషయము కాదు. ఒక రోజుకి 24,000 సార్లు మాత్రమే ఆ మంత్రాన్ని హోమం చేయటం లభ్యమవుతుంది. అది కూడా 8 మంది విప్రోత్తములతో అగ్నిహోత్రం చుట్టూతా కూర్చొని చేస్తే మాత్రమే ఒక రోజుకి 24,000 సార్లు హోమం చేయటం జరుగుతుంది. ఈ విధానాన్ని అనుసరించుకుంటూ వెళ్తే ఈ 1,00,000 మోదక లక్ష్మీ గణపతి మహాయాగం అనేటువంటిది 5 రోజులు పడుతుంది ఖచ్చితంగా. కనుక అందరూ కూడా ఈ ఒక్క యాగాన్ని జయప్రదం చేయాలి. మనమందరము కూడా ఆ ఒక లక్ష్మీ గణపతి అనుగ్రహంతో భూనాయకుడు, ధననాయకుడు, విఘ్ననాయకుడు అయినటువంటి మహాగణపతి అనుగ్రహం పొందాలి అనుకొని సమిష్టిగా శ్రమించి ఈ ఒక్క మహత్కార్యాన్ని ఈ మాఘమాసమునందు పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంలో పాలు పంచుకోగలరు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి.